మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు 1-2 రోజుల్లో ప్రకటన అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. ఒకసారి దీని గురించి కూడా క్లియర్ గా మనం చదివేట ప్రయత్నం చేద్దాం మిత్రులారా. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి త్వరలోనే హస్తం గుడికి చేరినట్లు రాజకీయ వర్గాలు జోరుగా ప్రచారం జరుగుతుంది. బుధవారం నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో 7 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. శాసనసభ ఎన్నికలు ముగిసినప్పటికీ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మార్పై అనేక ఊహాగాలు వినిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందాయి. జైరాబాద్ నుంచి బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీతో సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మర్రి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. కార్యకర్తలు శ్రేయభిలాషులతో చర్చించకుండా తాను నిర్ణయం తీసుకోబోనని చెప్పారు. అయితే మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి ప్రకటించినట్లు బలంగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి లేదా మహబూబ్నగర్ స్థానంలో పోటీ చేయాలని ఆఫర్ ఉన్నా జనార్దన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ క్రమంలో ఆయన మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం లాంఛనమేనని తెలుస్తుంది. కాగా పార్టీ మారే అంశంపై జనార్దన్ రెడ్డి మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కాంగ్రెస్ బీజేపీలో తను సంప్రదిస్తున్నా తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. 1-2 రోజుల్లోనే ఈ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, చాలా క్లియర్ గా మీకు ఒక సంచలన విషయం ఏంటంటే, అసలు మల్కాజ్గిరిలో ఒకవేళ మల్కాజ్గిరిలో ఇప్పటికే ఆల్రెడీ ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఉండడం జరిగింది. ఆయన చాలా సీరియస్ గా ఈరోజు తిరుగుతా ఉన్నాడు గ్రౌండ్ లో, చాలా సీరియస్ గా గ్రౌండ్ లో తిరుగుతూ ప్రజలను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి షంబీర్పూర్ రాజు, ఆయన ఆల్రెడీ ఆయనకు ఒక ఓన్లీ కుత్బుల్లాపూర్ లో మాత్రమే పట్టుంది. అది కూడా కుత్బుల్లాపూర్ లో వివేక్ షంబీర్పూర్ రాజుకు సహకరించే అవకాశమే లేదు. ఎందుకంటే వివేక్ ను ఓడించడానికి షంబీర్పూర్ రాజు పెద్ద ఎత్తున ప్రత్యర్థి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రత్యర్థికి ఎవరైతే ఉన్నారో ఆయనకు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించినట్టు మనకైతే వస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ నుంచి తీసుకున్నట్లయితే మర్రి ఒకవేళ ఆయనకు టికెట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ ఆపలేరు. భారీ మెజారిటీ ఖాయం, అందులో నో డౌట్, రాసి పెట్టుకోండి. బీజేపీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటల రాజు ఆల్రెడీ సీరియస్ గా ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయనకు లీడ్ వచ్చేటువంటి కాన్సెప్ట్ కూడా నేను చెప్తాను మిత్రులారా. ఇక్కడ చూడండి క్లియర్ గా ఈరోజు ఎల్బీ నగర్ లో ఖచ్చితంగా లీడ్ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున లీడ్ వస్తూ ఉంది. అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, అదేవిధంగా కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, కుప్పం. ఇక్కడ క్లియర్ గా మనం చూసినట్లయితే మిత్రులారా, ఎల్బీ నగర్ లో బీజేపీ లీడ్ స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కంటోన్మెంట్ లో కూడా లాస్ట్ టైం ఎవరైతే ఎల్బీ నగర్ లో లాస్ట్ టైమే చాలా తక్కువ స్వల్ప తేడాతోటి ఓడిపోవడం జరిగింది. వాస్తవంగా సామారంగారెడ్డి చాలా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఎల్బీ నగర్ లో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా ఉంటుంది, రాసి పెట్టుకోండి. అదేవిధంగా కంటోన్మెంట్ లో బీజేపీ అభ్యర్థి ఎవరైతే శ్రీ గణేశ్వరరావు ఆయన కూడా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇక్కడ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ మనకు కనబడుతుంది. గ్రౌండ్ లో మా టీమ్స్ తిరుగుతున్నాయి కాబట్టి నేను క్లియర్ గా చెప్పగలుగుతున్నాను. ఇక మేడ్చల్ విషయానికి వచ్చినట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరిలో ఒకవేళ మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటది. కాకపోతే మల్లారెడ్డి వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రెండిట్లలో కూడా ఖచ్చితంగా స్పష్టమైనటువంటి మెజారిటీ ఈ బీజేపీకే ఉంటది. అందులో నో డౌట్, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మైనపల్లి హనుమంతరావు కానీ, ఇక్కడ మల్కాజ్గిరి విషయానికి వచ్చి మైనపల్లి హనుమంతరావుది, మేడ్చల్ వచ్చినట్లయితే మల్లారెడ్డిది, వీళ్ళిద్దరి ప్రభావం ఉండే అవకాశం ఉంది. కానీ ఇద్దరు కూడా పోటీలో ఉండట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిలో ఉంటే ఎవరో ఒకరికి ఈ కాన్సెప్ట్ లో ఇబ్బందికరమైన అంశాలు ఉండే వాస్తవంగా. కానీ ఇద్దరు కూడా పోటీలు లేరు కాబట్టి ఈ యొక్క ప్లస్ ఈ అంశాలు అవుతున్నాయో బీజేపీకే డైవర్ట్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కూకట్పల్లిలో ఈసారి ఎందుకు బీజేపీ బాగా పుంజుకుంటది, ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్ర సంబంధించినటువంటి మెజార్టీ ఓటర్లందరూ కూడా బీజేపీ వైపు చూసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఉప్పల్లో ఆబ్వియస్ గా బీజేపీకి లీడ్ వస్తుంది. ఇక కుత్బుల్లాపూర్ లో కొంత కష్టపడితే కనుక ఖచ్చితంగా లీడ్ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అంటే ఒక 2 కాన్స్టిట్యూన్సీస్ లో వీక్ కనబడుతుంది. ఇది కూడా ఈరోజు పొత్తులో భాగంగా ఆంధ్ర సంబంధించిన ఓటర్లు కానీ ఈరోజు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు మెజార్టీ సామాజిక వర్గాలతో పాటు ఈరోజు నార్త్ ఇండియన్ ఓటర్లు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షలు కూడా అవకాశం ఉన్నాయి. ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా ఈటల రాజేందర్కే పడతాయి.
దానిలో నో డౌట్ రాసి పెట్టుకోండి. అదేవిధంగా ఈరోజు సామాజిక వర్గాలు తీసుకున్నా, ఆంధ్ర ఓటర్స్ తీసుకున్నా, ఈరోజు ఇంటలెక్చువల్ తీసుకున్నా, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక ఆప్షన్ ఈటల రాజేందర్ అయితే ఈరోజు పెద్ద ఎత్తున మల్కాజ్గిరిని డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. మల్కాజ్గిరిని ఈరోజు దేశంలోని అగ్రగామిగా నిలబెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి కోటేసినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు తప్ప, సరే ఒక ప్రశ్నించే గొంతుగా ఉన్నాడు తప్ప, మన మల్కాజ్గిరికి ఏం చేసింది ఏమీ లేదనేటువంటి ఒక నరేషన్ అయితే గ్రౌండ్ లో స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ ఈటల రాజేందర్ గనక మళ్ళీ ఎంపీ అయితే కనుక ఈసారి ఎంపీ అయితే కనుక ఖచ్చితంగా మల్కాజ్గిరికి భారీ ఎత్తున ఈరోజు నిధులు వచ్చే అవకాశం. ఎందుకు అంటే సెంట్రల్లో బీజేపీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పీఎంగా మళ్ళీ ఉండేటువంటి అవకాశం అయితే మూడోసారి మళ్ళీ అధికారం చేయించుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఈ క్రమంలో మల్కాజ్గిరి నుంచి అంటే హైదరాబాద్లో భాగమైనటువంటి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఈరోజు గెలిస్తే కనుక ఖచ్చితంగా అవకాశాలు బలంగా ఉంటాయి. అంటే ఆయన ఒక ఎంపీగా కాకుండా ఇంకా ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా పెద్ద ఎత్తున ఆయనకు అవకాశం ఇచ్చే విధంగా కూడా కనబడుతుంది. అంతేకాకుండా ఈరోజు మల్కాజ్గిరిలో కంటోన్మెంట్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అదే ఉప్పల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కుత్బులాపూర్లో ఇంకా డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. కూకట్పల్లి అంటే పెద్ద ఎత్తున ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ ఉన్నటువంటి కనీస అవసరాలు ఏవైతున్నాయో, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, మిగతా సమస్యలు ఏవైతున్నాయో, అదేవిధంగా ఫ్లైఓవర్లు కావచ్చు, అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేసుకోవడం కూడా ఇవన్నీ కనబడతాయి. ఎల్బీ నగర్ కూడా డెవలప్ చెందుతూ ఉంది. దీనికి కూడా సెంట్రల్ సహకారం అవసరం. ఎల్బీ నగర్ కానీ, కంటోన్మెంట్ కానీ, మేడ్చల్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సిటీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ కాబట్టి వీటికి సెంట్రల్ సహకారం ఉంటే భారీగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈటల రాజేందర్ గెలుపు ఈరోజు నల్లేరు మీద నడికే. ఇక మర్రి జనార్దన్ రెడ్డి ఈ ఇద్దరు అసలు పోటీ కాదు. వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా దాదాపు 70% ఓటు బ్యాంక్ మొత్తం కంప్లీట్ గా బీజేపీ షిఫ్ట్ అవుతుంది. బీజేపీ తన యొక్క గతంలో వచ్చినటువంటి 3.5 లక్షల 4 లక్షల ఓట్లు ఉన్నాయి, అవి కాపాడుకుంటే కనుక ఓన్లీ బీఆర్ఎస్ సంబంధించిన ఓట్ బ్యాంక్ కనుక షిఫ్ట్ అయితే కనుక ఆటోమేటిక్ గా 2 నుంచి 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీ తోటి ఈటల రాజేందర్ గెలుపు ఖాయం. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఈరోజు చూసినట్లయితే కాంగ్రెస్ గతంలో రేవంత్ రెడ్డి ఉండే, ఈసారి మర్రి రాజశేఖర రెడ్డి వస్తా ఉన్నాడు. మరి మర్రి రాజశేఖర రెడ్డి ఆ రేవంత్ రెడ్డి లేసిని కంటిన్యూ చేస్తారా అంటే డౌటే. ఎందుకంటే పెద్దగా తెలిసిన వ్యక్తి కాదు, మల్కాజ్గిరిలో పెద్ద ఎవరికి కూడా తెలియని వ్యక్తి వాస్తవం. ఏదో నగర కర్నూలు ఎమ్మెల్యే కానీ ఇక్కడ పెద్ద ఇన్ని కాన్స్టిట్యూన్సీల పరిధిలో ఆయన చేసే ఉద్దేశం నాకైతే కనబడతలేదు. సో ఈ విధంగా ఒక్కసారి మల్కాజ్గిరిలో అనాలిసిస్ చూసినట్లయితే ఈటల రాజేందర్ గెలుపు చాలా సునాయాసంగా కనబడుతుంది. ఆయనకు పోటీ లేదు, కానీ ఇప్పటికి కూడా చాలా సీరియస్ గా తిరుగుతూ ఉన్నాడు. సో దానిలో భాగంగా అందరినీ కూడా కలుపుకుంటూ అనే టీమ్స్ ఏర్పాటు చేసుకుంటూ, వారం ఏర్పాటు చేసుకుంటూ అనేక రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తోంది మిత్రులారా. నెక్స్ట్